ఎంత పెద్ద స్టార్ హీరో పక్కనైనా సరే తనకు పాత్ర నచ్చి ఆ పాత్ర నచ్చితేనే స్కోప్ ఉందనుకుంటేనే సాయి పల్లవి ఆ సినిమా ఒప్పుకుంటుంది. తన పాత్రకు ప్రాధాన్యత లేకుండా వచ్చిన ఎంత పెద్ద భారీ బడ్జెట్ సినిమా ఆఫర్ అయినా సరే అమ్మడు మొహమాటం లేకుండా నో చెప్పేస్తుంది. బోలే శంకర్లో మెగాస్టార్ చిరంజీవికి చెల్లిగా నటించే ఛాన్స్ వచ్చినా ఆ సినిమాకు నో చెప్పడానికి రీజన్ ఇదే. అలా పాత్రకు ప్రాధాన్యత లేకపోవడంతో సాయి పల్లవి నో చెప్పిన సినిమాలు ఎన్నో. లవ్ స్టోరీ, తండేల్, విరాట పర్వం లాంటి సినిమాలకు ఓకే చెప్పినా కూడా ఆ సినిమాలో తన పాత్రలో ఉన్న మెయిన్ వల్లే. క్యారెక్టర్ విషయంలో ఎంత ఆచితూచి వ్యవహరించే సాయి పల్లవి ఇప్పుడు సమస్యలు ఎదురయ్యాయి. సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్లో 2 సినిమాలు చేస్తుంది. అందులో ఒకటి రణబీర్ కపూర్తో కలిసి చేస్తున్న ప్రిజిజియస్ ప్రాజెక్ట్ రామాయణం కాగా, మరొకటి జునైద్ ఖాన్తో జోడీగా నటించిన సినిమా. ఈ రెండిట్లో ముందుకు రామాయణం రిలీజ్ అయిపోతుందని సాయి పల్లవి కూడా బాలీవుడ్ డెబ్యూ మంచి మెమొరీగా మిగిలేది అని, కానీ ఇప్పుడు జునైద్తో నటించిన సినిమా ముందు రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఏక్ దీన్ అనే టైటిల్ను ఫిక్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు బాలీవుడ్ మీడియా వర్గాలు అంటున్నాయి. ఎప్పటి నుంచో ఘాటింగ్ జరుగుతున్నప్పటికీ ఏక్ దీన్ ఘాటింగ్ ఇప్పుడు ఆఖరి దిశకు చేరుకుంది. ఘాటింగ్ పూర్తి అవ్వగానే పోస్ట్ ప్రొడక్షన్ కూడా వెంటనే పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సాలిడ్ ఓపెనింగ్ దక్కడం మాత్రం అనుమానమే. దానికి కారణం జునైద్ ఖాన్ మీద ఆడియన్స్లో నెగిటివిటీ ఫీల్ చాలానే ఉంది. అతని నుంచి వచ్చిన మహారాజ్, లవ్ యాప్ డిజాస్టర్గా మిగిలడంతో పాటు అతని నటన కూడా చెప్పుకోదగ్గ రీట్లో లేకపోవడంతో జునైద్ నుంచి రాబోతున్న ఏక్ దీన్ పై ఎవరూ పెద్దగా ఆసక్తి లేదు. కాబట్టి సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్కు థియేటర్లో రప్పించే అవకాశం రెండే. ఒకటి కంటెంట్, మరొకటి సాయి పల్లవి కథ. అందులో తన క్యారెక్టర్ విషయంలో ఎంత స్క్రిప్ట్గా ఉందో సాయి పల్లవి ఈ మూవీ ఎంతగానో ఎంగేజ్ చేసి ఉంటే తప్ప ఏక్ దీన్ ఒప్పుకోదు. ఏదేమైనా సాయి పల్లవి బాలీవుడ్లో మంచి వ్యూ దక్కుతుందనే ఈ సినిమా భారం మొత్తం ఇప్పుడు తనపైన పడింది. జునైద్ నుంచి చూసి ఆడియన్స్ థియేటర్కు వచ్చే పరిస్థితుల్లో లేరు. కాబట్టి సాయి పల్లవి తన యాక్టింగ్తో పాటు సినిమా ప్రమోషన్లో కూడా యాక్టివ్గా పాల్గొని సినిమా ప్రమోట్ చేస్తే తప్పితే ఏక్ దీన్ గట్టెక్కేలా కనిపించడం లేదు. మరి సాయి పల్లవి డెబ్యూ మూవీ ఎలా ఫలితాన్ని ఇస్తుందో చూడాలి మరి.